అందరికీ నమస్కారం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు స్పష్టమైన హామీ మెగా డిఎస్సీ పైన తొలి సంతకం చేస్తానని ప్రకటించారు. ఇచ్చిన మాటకి అనుగుణంగా మొన్న 4:41 నిమిషాలకి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించుకుని మొట్టమొదటిగా మెగా డిఎస్సీ పైన సంతకం చేయడం, రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తీసుకుని నిర్ణయం తీసుకోవడం, మూడవది వృద్ధాప్య పెన్షను వికలాంగుల పెన్షన్ని 3,000 నుంచి 4,000కి 3,000 నుంచి 6,000కి పంపిణీ చేసే నిర్ణయం తీసుకోవడం, నాలుగవది అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తున్న నిర్ణయం తీసుకోవడం, ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి ఏదైతే బీఈడీ చదువుకుని మెగా డిఎస్సీకి అర్హులైన అభ్యర్థులు ఉన్నారో వారందరినీ 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ఊరించడం జరిగింది. అదుగో అదుగో అంటూ అదుగో పులి ఇదో తోకని 5 సంవత్సరాలు గడిపేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2014-19 కాలంలో డిఎస్సీ కండక్ట్ చేసి బీఈడీకి ఉపశమనం కల్పించడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు మరలా వాళ్ళకి నిర్లక్ష్యానికి గురయ్యారు. మరలా ఇవాళ 16,367 ఉద్యోగాలు భర్తీ చేసే దిశగా మెగా డిఎస్సీ పైన తొలి సంతకం చేసినందుకు ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో ఎవరైతే బీఎడ్ చదివిన వ్యక్తులు ఉన్నారో వారితో కలిసి కూటమి శ్రేణులన్నీ ఇక్కడ సంబరాలు చేసుకుని గ్రామస్తులకు మిఠాయిల పంపిణీ కార్యక్రమం చేసి చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేస్తారు.